I want to deal with this sermon on 3 points. ఈ వాక్య భాగాన్ని నేను మీకు 3 పాయింట్స్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. I want to talk about the preaching we should have in the church. సంఘంలో మనం కలిగి ఉండాల్సినటువంటి ప్రసంగం గురించి చెప్తున్నాను. The kind of preaching that we hear in the church should be the expounding of the scriptures. సంఘంలో మనం వింటున్నటువంటి ప్రసంగాలు అనేవి దేవుని వాక్యాన్ని వివరించేవిగా ఉండాలి. We want to see the exalting of the Savior in the church. సంఘంలో మన రక్షకుణ్ణి హెచ్చించేదిగా ఉండాలి ఆ ప్రసంగం. The kind of preaching that we should have in the church should edify the saints. ఖచ్చితంగా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా క్షేమాభివృద్ధి కలిగే విధంగా ఆ ప్రసంగం ఉండాలి. That should be the evangelization of the sinners that comes to our church on typical Sunday morning. ప్రతి ఆదివారం కూడా రక్షణ లేనటువంటి వారు సంఘానికి వచ్చి రక్షణ వినేటటువంటి వారుగా ఉండాలి. That's point number 1. అది మొట్టమొదటి విషయం. Point number 2 that I'm going to talk about is the preaching we should be hearing. రెండవదిగా ఆ ప్రసంగం అనేది వినేటటువంటిదిగా ఉండాలి. Which means that the congregations should have an eagerness to hear the word being preached. దాని అర్థం ఏమిటంటే ప్రసంగించేటటువంటి ప్రసంగాన్ని వినేటటువంటి వారు ఆసక్తితో వినాలి అని. That should also be in the congregations and a faithfulness to hear the word preached. విన్నటువంటి వాక్యాన్ని నమ్మకంగా దాన్ని వారి జీవితంలో పాటించేవారై ఉండాలి. And thirdly, we should be the preaching that we should heed. ఆ ప్రసంగాన్ని మనం వినేవారుగా ఉండాలి. Heed, H-E-E-D, heed. Listen. విన్నదాన్ని జరిగించేటటువంటి వారుగా ఉండాలి. That should be obedient to the command of God as you listen to the preaching of God's word. అదేంటంటే దేవుని వాక్యాన్ని విని దానికి విధేయత చూపించి జీవించేవారమై ఉండాలి అని. At the end of the day, it's not so much of how powerful, how eloquent the preacher is. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ప్రసంగికుడు ఎంత గొప్పగా చెప్పాడనేది ప్రాముఖ్యం కాదు. It should be in the hearts of everyone that is listening to the preaching of the word of God to be obedient to it. ఏ వాక్యాన్ని అయితే వారు విన్నారో ఆ వాక్యాన్ని మనసులో ఉంచుకొని దాని ప్రకారం జీవించడం అనేది ప్రాముఖ్యం. Ladies and gentlemen, we all are aware that Sunday after Sunday people walk into the church. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం కూడా చాలా మంది ప్రజలు సంఘానికి వస్తూ వెళ్తూ ఉంటారు. They sit in the service. ఈ ఆరాధనకి ఇలా వస్తూ ఉంటారు. And then very often after 1 hour of service they will walk out the same way they came in. ఒక గంట లేదా 2 గంటల ఆరాధన ముగించబడిన తర్వాత ఏ మార్గంలో వచ్చారో అదే మార్గంలో తిరిగి వెళ్ళిపోతారు. Because the heart has not been moved. ఎందుకంటే ఎలాగ వెళ్తున్నారంటే ఏదైతే తీసివేసుకోవాలో వారి హృదయం నుంచి అది తీసివేయబడలేదు. The soul has not been stirred. ఎందుకంటే వారి ప్రాణము ఇంకా తృప్తి చెందలేదు లేదా తీసివేయవలసింది తీసివేయలేదు. And certainly their life has not been changed. కొంతమంది జీవితాలు ఏమీ మారవు. Many of those people, they come to church Sunday after Sunday, but do they really attend church? వారు ప్రతి ఆదివారం కూడా సంఘానికి వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు, కానీ ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. I'm sure all of us being in a Bible preaching, Bible believing church know that God commands us to be in church on Sunday. మనందరికీ తెలుసు బైబిల్ బిలీవింగ్ బాప్టిస్ట్ సంఘంలో దేవుడు మనకు ఆజ్ఞాపించారు ఏమనంటే ప్రతి ఆదివారం కూడా సంఘంగా కూడుకోవాలి అన్నటువంటి విషయాన్ని బోధిస్తున్నారు. We often quote Hebrews 10:25. 10వ అధ్యాయం 25వ వచనాన్ని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్న వాక్యాన్ని మనం చెప్తూ ఉంటాం. Where the word of God said, "No forsaking the assembling of ourselves together." కొందరు మానుకున్నట్లుగా మీరు మానుకోకుండా అందరూ కూడా సహవాసం కొరకు కలిసి కూడుకోండి, సంఘానికి రండి అన్నటువంటి మాటలు అక్కడ ఉన్నాయి. Well, many of us have heard that is a command from God. అది దేవుని నుంచి మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎరిగి ఉన్నారు. So a Christian does not go to church because it is a good thing to do. ఇది మంచి విషయం కాబట్టి మనం సంఘానికి వెళ్ళాలి అని చెప్పి క్రైస్తవులు సంఘానికి రావడం మాత్రమే కాదు. We go to church because it is a godly thing to do. ఎందుకంటే ఇది భక్తిపరమైనటువంటి విషయం కాబట్టి మనం సంఘానికి వెళ్తాం. For a Christian not to be in church on Sunday is an act of disobedience. ఆదివారం సంఘానికి రావడం అనేది ఒక క్రైస్తవుడు దేవుని మాటకి విధేయత చూపించడం అని అర్థం. Plain and simple. అది చాలా తేలికైనటువంటి విషయం అర్థం చేసుకోవడానికి. But for many of our brothers and sisters in this church, well, they have been faithful in church attendance. కానీ చాలా మంది సహోదరులు సహోదరులు ప్రతి ఆదివారం కూడా క్రమంగా సంఘానికి రావడం అన్నటువంటి విషయంలో నమ్మకంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. Many rarely miss the church on Sunday. చాలా మంది ఆదివారం కూడా సంఘానికి రాకుండా మిస్ చేసే వాళ్ళు ఉన్నారు. And for many of them, they have been in church Sunday after Sunday faithfully. మరి కొంతమంది నమ్మకంగా ప్రతి ఆదివారం తర్వాత మరొక ఆదివారం క్రమంగా వచ్చేవారు ఉన్నారు. But that is something very very disturbing.
కానీ ఒక విషయం కొంచెం అభ్యంతరకరంగా ఇబ్బంది పరిచేటటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. Although some of them be in church every Sunday, ప్రతి ఆదివారం కూడా సంఘాన్ని జరుగుతుంది ఆరాధన, rarely miss the church. Rarely miss the church. They don't miss the church. వారు ఎప్పుడు కూడా సంఘాన్ని ఆదివారం క్రమంగా రావడం మానరు. What disturbs is that there is little change in their life. కానీ వారి జీవితంలో మాత్రం ఎటువంటి మార్పు రాకుండా ఉంది. ఇది కొంచెం విచారించదగిన విషయం. I mean, they hear the singing. వారు వింటారు, పాటలు కూడా పాడతారు. They join in a congregational singing. ఆరాధనలో కోయర్ వారు పాడేటప్పుడు వారు కూడా కలిసి పాడతారు. They certainly listen to the preaching. వారు ప్రసంగాన్ని కూడా జాగ్రత్తగా వింటారు. Still, when they leave the church, there is no different when they came in. కానీ వారు సంఘాన్ని విడిచి బయటికి వెళ్ళేటప్పుడు వారిలో ఏ మార్పు లేదు. ఎలా వచ్చారో మరలా అలాగనే వెళ్ళిపోతున్నారు. In the week to come, their life show very little fruits of being in the church. సంఘంలో విన్నటువంటి ఆ మాటలకు వారు బయటికి వెళ్ళిన తర్వాత విధేయత చూపించాలి. And so if you compare those who've been faithful in church and those who are not in church very often, their life doesn't seem to be any different. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఆదివారం క్రమంగా వచ్చే వాళ్ళ జీవితాలు, అదేవిధంగా ప్రతి ఆదివారం రాకుండా ఎప్పుడో ఒకసారి సంఘానికి వచ్చేటటువంటి జీవితాలు, ఇద్దరి జీవితాలు కూడా ఒకే విధంగా ఉన్నట్టుగా ఉంటాయి. Well, this morning I want to talk about this problem. ఈ సమస్యకు సంబంధించి దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం విందాం. You see, the Lord calls His people to assemble together in the Lord's house for a purpose. దేవుడు ఆయన గృహమందు ఆయన ప్రజలందరూ చేరి రావాలి అంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. అందుకని ఆయన మనలందరినీ రమ్మన్నారు. The fact is that church is more than a place you attend. మనం వచ్చేటటువంటి సంఘం ఇది కేవలం మనం తెలిసిన దానికంటే ఇంకా చాలా గొప్పదై ఉంది. Church should be a place where our lives are affected by our attendance of the church. సంఘానికి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే. When we go into a church every Sunday, మనం ప్రతి ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు that must be something that happens in our heart. జరగాల్సిన పని లేదా చేయాల్సిన పని ఏదో ఒకటి మనం కోల్పోతున్నాం. What you listen in the preaching of God's word should affect our life when we leave. మనం సంఘాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు విన్నటువంటి వాక్యం మన జీవితం మీద ఏ విధమైన ప్రభావం చూపుతుందని మనం గమనించాలి. There are many, that does not have a lot of good to say, to do when they go to church. There's nothing really changing in their life. వారి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పుకి ఏ కారణం కూడా సంఘంలో కనబడట్లా. ఎలా ఉన్నవారు అలాగే ఉంటున్నారు. But when we go to church, something should happen to us and to us. మనం సంఘానికి వెళ్తున్నామంటే మనలో ఏదో కొంత మార్పు రావాలి, మన ద్వారా కూడా ఎంతో కొంత పని జరగాలి. I think it's safe to say that going to church should be a weekly, life-changing experience. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఆదివారం సంఘానికి రావడం అనేది దాని అర్థం ఏంటంటే వారం వారం నీ జీవితంలో ఏదో ఒక మార్పు జరుగుతుంది అని దాని అర్థం. Because do you know why? Because each Sunday we attend, we hear the preaching of the word of God. ఎందుకంటే ప్రతి వారం కూడా మనం దేవుని వాక్యం ప్రసంగించబడడం అనేటువంటి విషయాన్ని మనం వింటూ వస్తున్నాం. And one of the reasons God has commanded His people to assemble on the Lord's Day is that they might place themselves under the preaching and teaching of a man of God who preaches the word of God. ప్రభు దినమున ఈ విధంగా అందరూ కూడా చేరి వచ్చి దైవజనుడు ప్రసంగిస్తున్నప్పుడు బోధిస్తున్నప్పుడు శ్రద్ధతో వినవలసినటువంటి బాధ్యత రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. Do you know that I really couldn't figure out during my younger days of my Christian life why it is so. పాస్టర్ గారు ఆయన యవనస్తులుగా ఉన్న సమయంలో చేసినటువంటి పరిచర్య చేసినటువంటి దినాల్లో And in Psalms 122 and verse 1, 122వ కీర్తన మొదటి వచనం, every Christian ought to say, like the psalmist said, I was glad when they said unto me, let us go into the house of God. యెహోవా మందిరమునకు వెళ్దామని ప్రజలు చెప్పగా నేను సంతోషించాను అన్నటువంటి మాట మనం చూస్తాం. ఆ విధమైనటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. Why should we be glad when you go to church? సంఘానికి వెళ్ళడానికి మనం ఎందుకు సంతోషించాలి? Well, there are several reasons, but the most important reason is to hear God's word preached. సంఘానికి రావాలి అని అంటే మనం సంతోషంతో రావాలి. ఎందుకు సంతోషంతో రావాలి, ఎందుకు సంతోషిస్తున్నాం అంటే మొట్టమొదటి విషయం దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. If I may call your attention back to the text I just read to you in James chapter 1 verse 22. ఇంతకుముందు మనం చదివాం మొదటి అధ్యాయంలో 22వ వచనం యాకోబు రాసినటువంటి పత్రికలో వినేవారం మాత్రం కాకుండా దాన్ని చేసేవారంగా ఉండాలని. So you see, behind the word of James 1:22 is the thought of Christian coming together
and the preaching of the Word of God, being that a person that listens to the Word of God on a typical Sunday morning will be affected by the Word that is being preached by the preacher. ఈ విధంగా 22వ వచనంలో చెప్పిన విధంగా మీరు కేవలం వినేవారు ఉండి మిమ్మల్ని మీరు మోసపరచకుండా ప్రతి ఆదివారం వస్తూ వాక్యాన్ని వింటూ దాని ప్రకారం చేసేటటువంటి వారుగా మనం ఉండాలి. And so it is typical that the congregations right here, as they come to church on Sunday, they will be asking, preacher, preach to me, preach to me. సంతోషంతో రావాలి. వచ్చేటటువంటి వారు ఏమనాలంటే పాస్టర్ గారి దగ్గర పాస్టర్ గారు ప్రసంగించేటప్పుడు ఏమనాలంటే పాస్టర్ గారు ప్రసంగించండి, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అన్న విధంగా ఉండాలి. That's why the apostle James said that be ye doers of the word, not hearers only, deceiving your own selves. ఒకవేళ కేవలం వినేవారిగా ఉంటే మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటారు, కాబట్టి ఆ విధంగా ఉండకుండా విన్నదాని ప్రకారం ప్రవర్తించే వారమై ఉండాలి అని యాకోబు చెప్తున్నాడు. Well, let me explain by thinking about the first point that we have, the preaching we should have. మనం కలిగి ఉండాల్సినటువంటి ప్రసంగం సంఘంలో ఏ విధంగా ఉండాలో, మనం ఏ విధంగా స్పందించాలో అన్న విషయం గురించి చూద్దాం. You notice in James chapter 1 and verse 22, at the beginning I want to say a word about a kind of preaching a church member should have in the church. మొదటి అధ్యాయంలోని 22వ వచనంలో అందరూ కూడా ఈ విధంగా సంఘంగా చేరి వచ్చినప్పుడు వాక్యం వినే ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్తున్నాను. You notice that James said the word. మొట్టమొదటిగా యాకోబు ఈ విషయం చెప్తూ ఉన్నాడు. He says that the people that go to church should be hearing the word. సంఘానికి ఎందుకు వెళ్ళాలి అంటే దేవుని వాక్యం ప్రసంగించబడుతుంది, ఆ వాక్యాన్ని వినడానికి వెళ్ళాలి. When the Christian attends the church, they are hearing the preaching of the word. సంఘానికి వెళ్ళినటువంటి ఒక క్రైస్తవుడు అక్కడ ప్రసంగించబడుతూ ఉంటే దానిని అతడు వినాలి. Now I don't know about you, but when I go to church, I want to hear some good preaching. నేను మీ సంగతి నాకు తెలియదు, నేనైతే సంఘానికి వెళ్ళానంటే ఆదివారం ఒక మంచి ప్రసంగాన్ని వినాలని నేను కోరుకుంటాను. I want to hear a preacher get up and open his Bible and start preaching the word. అక్కడ పాస్టర్ గారు లేచి బైబిల్ తెరిచి ఆయన వాక్యాన్ని ప్రసంగించడం ప్రారంభిస్తారు. Well, please don't misunderstand me. I like singing and all the singings in the church. సంఘంలో పాటలు పాడుతూ ఉంటారు. I like the fellowship and I like the prayer and I like the testimonies. టెస్టిమోనీస్ చెప్పడం నాకు ఇష్టమే, సహవాసం కలిగి ఉండటం నాకు ఇష్టమే, పాటలు పాడడం ఇవన్నీ కూడా నాకు ఇష్టమే. సంఘంలో జరిగే కార్యక్రమాలు ఆదివారం. There are many things I like in church. సో ఇవన్నీ కూడా నేను చాలా విషయాలు ఇష్టపడతాను సంఘంలో. But if anything ought to go on in the church is the preaching of the word. కానీ నేను సంఘానికి ఎందుకు వస్తున్నాను అంటే ఇతరితర కార్యక్రమాల కొరకు కాదు, కానీ ప్రసంగించబడుతున్నటువంటి వాక్యాన్ని వినడానికే నేను సంఘానికి వెళ్తాను. Preaching should never become one of the things in church. Preaching should be the things in the church. సంఘంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో ప్రసంగం అనేది ఒక కార్యక్రమం కాదు. ప్రసంగం మాత్రమే మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం సంఘంలో. It's the main thing we need to have at church. సంఘంలో మనం కలిగి ఉండాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రసంగించడం. So I have established the fact that we need to have the preaching in the church, which is very important. సంఘంలో ప్రసంగించడం, బోధించడం ఉండాలి, అది చాలా ప్రాముఖ్యమని చెప్తున్నాను. First, when we think about the preaching in the church, what is preaching in the church? సంఘంలో ప్రసంగించడం అంటే ఏమిటి? First of all, it must be the expounding of the scriptures. ప్రసంగించడం అంటే దాని అర్థం లేఖనాన్ని విపులంగా వివరించి ఇతరులకు అర్థమయ్యే విధంగా చెప్పడం. Well, the apostle Paul charged Timothy in 2 Timothy 4 verse 2, he said, preach the word. తిమోతి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, వాక్యాన్ని ప్రసంగించు అనేటువంటి ఒక ఆజ్ఞ అక్కడ ఇవ్వబడింది. Here we have a preachers who read the text of the scriptures to start his sermon. ఆ వాక్య భాగాన్ని చదివి ప్రసంగించడం అనేది ప్రారంభిస్తారు. But very unfortunate, very often, in a typical church, a pastor may preach reading a part of the scriptures, but the rest of his sermon has nothing to do with his text. కానీ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని సంఘాల్లో వాక్యాన్ని వివరంగా వివరించడానికి బదులుగా కొంతమంది సంఘ కాపురులు కేవలం ఒక వచనాన్ని లేదా 2 మాటలు మాత్రమే తీసుకొని ఆ తర్వాత ఇంకా వాక్యానికి సంబంధం లేకుండా వారు ప్రసంగిస్తూ ఉంటారు. So a preacher is to preach, what he preaches is to preach the word. ప్రసంగికుడు ఏం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని, లేఖనాన్ని మాత్రమే వివరించాలి. He need to preach the Bible. అతడు బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే ప్రకటించాలి.
In our church, we preach from the King James Bible. మా సంఘంలో మేము కింగ్ జేమ్స్ బైబిల్లో నుంచి మాత్రమే ప్రకటిస్తాం. Because that is the word of God in English. ఎందుకంటే ఇంగ్లీష్ భాషలో కింగ్ జేమ్స్ బైబిల్ మాత్రమే. All the other Bibles are perversions. ఇతర మిగతా అనువాదాలన్నీ కూడా చెరిపివేయబడినటువంటి అనువాదాలు. We stand by the preaching of the King James Bible in English, and we preach it without apology. ఇంగ్లీష్ భాషలో కేవలం కింగ్ జేమ్స్ బైబిల్లో నుంచి మాత్రమే ప్రకటిస్తాం. అక్కడ మాత్రమే నాణ్యమైనటువంటి బోధ లభిస్తుంది. But I was just thinking, what is really preaching? నేను ఆలోచిస్తూ ఉన్నాను, నిజంగా అసలు ప్రసంగించడం అంటే ఏంటి అని. And I found a verse in the Bible that really explain what is really preaching. నిజంగా ప్రసంగించడం అంటే ఏంటో అన్న ప్రశ్నకు నాకు సమాధానంగా వాక్యం in Nehemiah chapter 8 and verse 8. Nehemiah chapter 8 and verse 8. నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 8వ వచనం. The word of God says this, and listen very carefully to this. చాలా జాగ్రత్తగా గమనించండి దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందో. So they read in the book of the Lord, that is the Bible, the word of God, distinctly. First of all, they read the word of God distinctly, and gave the sense and caused them to understand the reading. That is preaching. ప్రసంగం అంటే ఏంటంటే 8వ అధ్యాయం 8వ వచనం నెహెమ్యా గ్రంథం నుంచి చదువుతున్నాను, గమనించండి. ఇలాగనే వారు దేవుని గ్రంథము స్పష్టంగా చదివి, మొట్టమొదటిగా చదవాలి స్పష్టంగా, జనులు బాగా తెలుసుకునేటట్టు దాని అర్థము చెప్పినారు. In Nehemiah chapter 8 verse 8 simply means this: they read the word of God to the people. ప్రసంగించడం అంటే దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదవడం, and then they expounded the word for what they have read. ప్రజలు బాగా అర్థం చేసుకునే విధంగా దాన్ని వివరించి చెప్పడం. They read what God say, and then they told the people what God meant in what they say is that's preaching the word. దేవుడు ఏం చెప్పాడు, దేవుడు మనల్ని ఏం చేయమన్నాడు అన్నటువంటి విషయాన్ని వివరించి చెప్పడమే ప్రసంగం. If I stand up in a pulpit, I tell my little view, my little understanding, that's not preaching God's word. ప్రీచింగ్ అంటే అక్కడ పుల్పిట్ మీద ఉన్నటువంటి ఆ ప్రసంగికుడు ఏం అర్థం చేసుకున్నాడు అనేది కాదు. That's preaching my opinion. అది విధేయత చూపిస్తూ ప్రసంగించాలి. I must preach from the Bible, according to the Bible, in line with the rest of the scriptures, and I must be able to say it without apology. వాక్యాన్ని ప్రసంగించేటప్పుడు అది బైబిల్లో నుంచి మాత్రమే ప్రకటించాలి. రెండవదిగా వేరొక వాక్యాలు కూడా వ్యతిరేకించకుండా, అంటే ఎక్కడైతే అనుకూలంగా ఉన్నాయో ఆ విధమైనటువంటి బోధను బోధించాలి. If you think about it very carefully, my view and thoughts never change anybody's life. నా ఆలోచన, నా కొత్త థాట్స్ నేను తీసుకొచ్చి ప్రసంగించినంత మాత్రాన ఎవరి జీవితాలు మారవు. Only the word can do the life-changing effect in one's life. కేవలం దేవుని వాక్యం మాత్రమే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చగలదు, కానీ నా ఆలోచనలు కాదు. We need churches that preach the word. మనకు సంఘాలు అవసరం. ఎటువంటి సంఘాలు అంటే కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రసంగించే సంఘాలు. When people come to church, there should be the preaching and expounding of the scriptures. ప్రజలు సంఘానికి వచ్చారు అని అంటే వారు దేవుని వాక్యాన్ని మాత్రమే వినాలి, దేవుని వాక్యాన్ని వివరించి చెప్పేటటువంటి ప్రసంగికుడు అక్కడ ఉండాలి. So preaching is the expounding of the scriptures. Number 2, preaching is the exhorting of the Savior. ప్రసంగం అంటే మొట్టమొదటిగా వాక్యాన్ని స్పష్టంగా వివరించేది. రెండవదిగా ప్రసంగం అంటే మన రక్షకుణ్ణి హెచ్చించేదిగా ఉండాలి. Preaching is not about human talent. Some people, they said, I can speak so well and everybody listen to them because they have the gift of the gab. ప్రసంగం అంటే ఏదో ప్రసంగం చేసేటువంటి వ్యక్తి కొన్ని నైపుణ్యతలు కొన్ని సంపాదించి అతడు తనను తాను గొప్ప చేసుకోవడం అదొక టాలెంట్ కాదు. It's not human talents, it's not human abilities that we can parade in a public stage. ఒక పబ్లిక్ గా సమాజం అంతటి ముందు మెప్పు పొందడానికి ఒక ప్రసంగికుడికి ఉన్నటువంటి సామర్థ్యము, తెలివితేటలు, జ్ఞానము అవి కాదు. Preaching is not a showcase, for one to let people know how great we are. ప్రసంగం అంటే ఒక ప్రదర్శనలాగా అందరి ముందు ప్రసంగించి అందరి చేత మెప్పు పొందడానికి చేసేటటువంటి కార్యక్రమం కాదు. It's not there to make a name for ourselves. మనకు మనం ఒక గొప్ప పేరు సంపాదించడానికి ప్రసంగాలు చేయడం అనేది కాదు. We are supposed to exhort the Lord Jesus Christ when we preached. మనము ప్రసంగించినప్పుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే హెచ్చించబడాలి. It will be a place where the name of the Lord Jesus Christ is proclaimed and lifted up. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం మాత్రమే ప్రకటించబడాలి, ఆయన నామం మాత్రమే హెచ్చించబడాలి ప్రసంగించినప్పుడు. You know one of the passion of the Apostle Paul when he expressed in Philippians 1 verse 20, he says Christ
shall be magnified in my body, whether it be by life or by death. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు. ఎంత ఆశతో చెప్తున్నాడంటే, నా జీవితం ద్వారా, నేను బ్రతికున్నాను చనిపోయినా, నా జీవితం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మహిమపరచబడాలని ఎంతో తృష్ణతో అతడు చెప్తున్నాడు. Every preacher should have the passion that Christ be magnified in his preaching. ప్రతి ప్రసంగికుడు కూడా వారి ప్రసంగం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే హెచ్చించబడాలి, ఆయన గణపరచబడాలి అనేది ప్రసంగం యొక్క ఉద్దేశమై ఉండాలి. You know D.L. Moody, the man I quoted in the Sunday school. సండే స్కూల్ సమయంలో చెప్పాను D.L. మూడీ గారి గురించి. He once says this. He said after he has heard Spurgeon preached, ఒకసారి మోడీ గారు ఈ విధంగా చెప్పారు. ఒకసారి చార్ల్స్ స్పర్జన్ గారు ప్రసంగించినప్పుడు, he did not leave the church saying, "What a preacher." ఎంతో గొప్ప ప్రసంగికుడు. He says, "What a savior." ఏమన్నారంటే, ఎంతో గొప్ప రక్షకుడిని మేము కలిగి ఉన్నాం అన్నటువంటి స్పందన వచ్చింది ప్రజల నుంచి. In Acts chapter 8 and verse 5, the word of God said, "And Philip went out in the city of Samaria and preached Christ unto them." అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, ఫిలిప్పి వెళ్ళి రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ప్రకటించినట్లుగా చూస్తాం. The theme of Philip's preaching was Jesus Christ. ఏం ప్రసంగించాడు ఫిలిప్ అంటే, కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మాత్రమే ప్రకటించాడు. The theme of all our preaching should be Jesus Christ. మీరు ప్రసంగించేటువంటి అంశం ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాత్రమే ప్రకటించాలి. How can a preacher preach the word without preaching Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటించకుండా ఒక ప్రసంగికుడు ప్రసంగించాడంటే దాని వెనక ఉద్దేశం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. Brothers and sisters, Jesus Christ is the heart and soul of the Bible. బైబిల్ అంతట్లో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని హెచ్చించడం మాత్రమే ఈ బైబిల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. When we preach the word, we preach Christ. మనం వాక్యాన్ని ప్రకటించినప్పుడు మనం క్రీస్తును ప్రకటిస్తున్నాం. When people come to church, they should have preaching that exalt the Savior. ప్రజలు సంఘానికి వచ్చినప్పుడు వారు ప్రసంగం వినుట ద్వారా వారి రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుని హెచ్చించేవారుగా ఉండాలి. So right preaching expounds the word, exhort the Savior, and thirdly edifies the saints. మొట్టమొదటిగా ప్రసంగం అనేది ఏం చేయాలి అని అంటే అది వివరించేదిగా ఉండాలి ఇతరులకు. రెండవదిగా ప్రసంగం అనేది మన రక్షకుడిని హెచ్చించేదిగా ఉండాలి. మూడవదిగా ప్రసంగం అనేది సంఘానికి వచ్చినటువంటి వారు క్షేమాభివృద్ధి కలిగే ఉండగా ఉండాలి. In the book of Ephesians chapter 4 and verses 11 and 12, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11 మరియు 12 వచనాలు చూసినట్లయితే, well, the apostle Paul explained that when the Lord ascended back to heaven, ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి ఆ పరలోకమునకు ఆరోహణమయ్యారు అన్నటువంటి విషయాన్ని పౌలు సెలవిస్తున్నాడు అక్కడ. he gave some apostles, some prophets, some evangelists, some pastors and teachers for the perfecting of the saints, for the work of the ministry, for the edifying of the saints, of the edifying of the body of Christ, sorry. దేవుడు ఆయన యొక్క పరిచర్య కొరకు ఒకరిని ప్రవక్తగాను, ఒకరిని బోధకులుగాను, మరికొన్ని అవకాశాలు ఇచ్చి, ఈ విధంగా ఇవన్నీ దేని కొరకు ఇవ్వబడ్డాయి అంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు అన్నటువంటి మాటలు మనం చదువుతాం. So in short, the pastor, the preacher is God's gift to the church. ఒక మాటలో చెప్పాలంటే సంఘ కాపరి అనేది సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక వరం. And one of the roles of the pastor's call of God is to preach the word to edifying of the body of Christ. క్రీస్తు శరీరమైనటువంటి సంఘాన్ని క్షేమాభివృద్ధిగా ఉంచడం కొరకు ఆ సంఘ కాపరి ప్రసంగం చేయాలి. And the word edifying means to build. క్షేమాభివృద్ధి అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని లేదా ఒక స్థితిని కట్టడం, నిర్మించడం. The kind of preaching in our churches should be to build the believers. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే సంఘాల్లో బోధ ఏ విధంగా ఉందంటే అది సంఘాన్ని కట్టే విధంగా, ప్రజలను క్రీస్తునందు కట్టే విధంగా కాకుండా పడగొట్టేవిగా ఉన్నాయి. And a kind of preaching that will help people to grow spiritually. ఎలా ఉండాలంటే ప్రసంగం ప్రజలు ఆత్మీయంగా అభివృద్ధి చెందే విధంగా ప్రసంగం ఉండాలి. However, when you want to build someone up, sometimes you have to reprove and to rebuke. ఈ విధంగా ఆత్మీయంగా ఒక వ్యక్తిని క్రీస్తునందు నిర్మించాలి అంటే కొన్నిసార్లు వారిని గందించాలి, వారిని తిట్టాలి అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. You can see that in 2 Timothy chapter 4 and verse 2. 4వ అధ్యాయం 2వ వచనంలో మనం తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మనం చూస్తాం. I mean, when we look at the word reprove, it simply means to convict and show what is wrong.
గద్దించడం అంటే దాని అర్థం ఏంటంటే వారు ఏది తప్పు చేస్తున్నారో ఆ తప్పుని తప్పు అని గట్టిగా చెప్పడం. When you look at the word rebuke, it simply means sometimes to admonish and to censure. మరొకటి వారిని సరిచేయడం అనేది కూడా ప్రాముఖ్యం. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం కనుక వారిని తప్పు అని చెప్పి వారిని సరైన దారిలో పెట్టడం. A preacher that will not preach against sin and call out sin in the lives of the people is failing in his calling. ఒకవేళ పాపం గురించి ప్రసంగికుడు ప్రసంగించకుండా మిగతా విషయాలన్నీ కూడా ప్రసంగిస్తూ ఉన్నాడు అని అంటే తను పిలిచినటువంటి పిలుపుకి అతడు నమ్మకంగా పనిచేయడం లేదని అర్థం. I'm sure that the preacher preached many positive things. ప్రసంగికుడు చాలా అనుకూలమైనటువంటి విషయాలన్నీ కూడా బోధిస్తాడు కూర్చున్న వారికి. But sometimes he has to preach against sin in the congregations. సంఘంలో పాపానికి వ్యతిరేకంగా ప్రసంగికుడు సంఘ కాపరి ఖచ్చితంగా They have to ప్రకటించాలి. administer church discipline in the church. సంఘాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి గాను తప్పకుండా బోధించాలి ఈ అంశం. Well, when I came back to do my second terms as the pastor in Maranatha Baptist Church, we do have a couple of cases of church disciplines as well. మరణాత బ్యాప్టిస్ట్ చర్చికి బర్మాలో మిషనరీగా చేసి రెండోసారి మరలా అదే సంఘానికి పాస్టర్గా వచ్చినప్పుడు సంఘాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి కొన్ని కార్యక్రమాలు పాస్టర్ గారు చేయవలసి వచ్చింది. But we never shun from it. ఆ విషయంలో మేము ఎప్పుడు వెనక్కి తిరగలేదు. Sin cannot be tolerated in the church. సంఘంలో జరుగుతున్నటువంటి పాపాన్ని సహించేటటువంటి అవకాశమే లేదు. And therefore that must be a ministry of reproving and rebuking at the same time. కనుక వారిని గద్దించడం, వారిని సరిచేయడం, వారి దారిలో పెట్టడం అనేది సంఘ కాపరికి ఇవ్వబడినటువంటి బాధ్యత కనుక నేను ఆ పని చేశాను. However, we're living in a seeker friendly kind of culture that major on making people feel good in a church service. సంఘ ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలో మేము సహవాసం కలిగి ఉంటాము, ప్రేమగానే ఉంటాము, అయినప్పటికీ కూడా ఇవ్వబడినటువంటి బాధ్యత ప్రకారం వారిని గద్దించాలి. So many pastors, do not want to say anything offensive to everybody. Just be a good guy. పాస్టర్ అంటే చాలా మంచిగా ఉండాలి, ఇతరులు అభ్యంతరపడే విధంగా ఎవరితో కూడా వారు నొచ్చుకునే విధంగా మాట్లాడకుండా అందరితో మంచిగా మాట్లాడాలి అని ప్రజలు అనుకుంటారు. How do they do that? ఎట్లా చేయగలుగుతారు చెప్పండి పాస్టర్ గారు ఆ పని? They tell a lot of nice stories and say a few jokes. ఎట్లా చేస్తారు అంటే ఒక అందమైన కథ చెప్పడం, ఆ కథలో 2-3 జోక్స్ చేయడం, దాని ద్వారా ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉంటారు సంఘంలో. And the church will roar in laughter and they quote a few verses and he closes the service. 2-3 వాక్యాలు, అధ్యాయాలు, వచనాలు, రిఫరెన్స్లు చెప్తాడు, కూర్చున్న వాళ్ళందరూ కూడా గట్టిగా నవ్వుతూ ఉంటారు. అంతే, ఇక ప్రసంగం అయిపోతుంది. Cultures never offends anyone in the church. ఇటువంటి ప్రసంగాలు, ఇటువంటి సంఘ కాపరులు ఎప్పుడూ కూడా సంఘానికి వచ్చే వారిని అభ్యంతరపరచరు, వారిని నొచ్చుకునే విధంగా వారు ప్రసంగం చేయరు. But no one ever gets saved until they saw themselves lost. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే కూర్చున్న వారందరూ కూడా నశించిపోయారు, ఇంకా వాళ్ళు ఇంకా రక్షణ స్థితిలో కూడా వారు వెళ్ళలేని వారుగా ఉంటారు. And when the persons see themselves as lost, believe me, they don't feel good about themselves. ఒక వ్యక్తి నేను నశించిపోయిన స్థితిలో ఉన్నాను అన్న విషయం ఆ వ్యక్తి గమనించినప్పుడు అతడు ప్రమాదంలో ఉన్న విషయం అతడు తెలుసుకొని ఉండాలి. People need to be reproved, rebuked about sin. ఈ విధంగా గద్దించడము, సరిచేయడం అన్నటువంటి విషయం ప్రజలు ఇష్టపడరు. There was an old godly preacher who once said this. He said the task of the preacher is to comfort the afflicted and afflict the comfortable. ఒక ప్రసంగికుడికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే వస్తున్నటువంటి వారు, సంఘానికి వస్తున్నటువంటి వారు కంఫర్టబుల్గా ఉండాలి, వారికి ఏ విధమైనటువంటి అభ్యంతరం కలగకుండా వాక్యం చెప్పడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. So Paul tells us that he has to do this with long suffering and doctrine according to 2 Timothy chapter 4 verse 2. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారం సిద్ధాంతపరంగా ఇవ్వబడినటువంటి విషయాలను కూడా బోధించి సరి చేయవలసినటువంటి బాధ్యత సంఘ కాపరికి ఇవ్వబడింది. There are many godly preachers who have to preach against sin with tears running down their eyes. పాపం గురించి బోధించేటటువంటి విషయంలో కన్ను ఎర్ర చేసి మరీ బోధించేవారు ఉన్నారు. Because a God-loving preacher, shepherd of the word of God, will love his people. దేవుడు ఆయన ప్రజలను ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు అని బోధించేటటువంటి వారు కూడా ఉన్నారు. And when the people of God sin in his congregation, it hurts him. కానీ ప్రజల్ని ఆ విధంగా చూసినప్పుడు, అంటే ఎప్పుడు ప్రేమ గురించి మాత్రమే, దేవుని ప్రేమ గురించి మాత్రమే బోధించేటువంటి కాపరి ప్రజల యొక్క స్పందన చూసినప్పుడు అతడు కూడా బాధపడతాడు కూడా. And when he preach against sin, he will plead with the people. పాపం గురించి అతడు బోధించేటప్పుడు ఇంకా వాళ్ళని బతిమలాడుకోవడం అన్నటువంటి పని చేస్తాడు సంఘ కాపరి. Like a father pleading with his son.
తండ్రి కుమారుడితో ఏ విధంగా బతిమలాడుకుంటూ ఉంటాడో అట్లా బతిమలాడుకుంటూ ఉంటారు. It certainly did not give him pleasure to preach against sin with the people he loves. అతడు ప్రేమించేటటువంటి వ్యక్తులకి ఈ విధంగా బోధించడం కొరకు అతడు వాళ్ళని బ్రతిమలాడుకుంటూ ఉన్నట్టుగా బోధిస్తూ ఉంటాడు పాపం గురించి చెప్పేటప్పుడు వారితో. But he would not be doing his duty if he's not preaching against sin at the same time edifying and building the people at the same, with the word of God. కానీ సంఘ కాపరి కఠినంగా పాపం గురించి గట్టిగా మాట్లాడకుండా ఉన్నట్లయితే తన పనిని తాను చక్కగా చేయడం లేదని దాని అర్థం. So the preaching that we should have will expound the word, will exhort the Savior, will edify the saints, and last but not least, evangelize the sinners. ప్రసంగం ఏ విధంగా ఉండాలంటే మొట్టమొదటిగా అది దేవుని వాక్యాన్ని మాత్రమే వివరించేదిగా ఉండాలి. ప్రసంగం అంటే ఏ విధంగా ఉండాలంటే రెండవదిగా మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మాత్రమే హెచ్చించేదిగా ఉండాలి. ప్రసంగం అంటే మూడవదిగా మనం చూసాం అది సంఘానికి వచ్చినటువంటి వారు క్షేమాభివృద్ధి కలిగే విధంగా ఉండాలి. నాలుగవదిగా ప్రసంగం అంటే సంఘానికి వచ్చినటువంటి ఒక అవిశ్వాసి రక్షణ పొందే విధంగా ఉండాలి. The gospel message of the death, burial, and resurrection of Jesus Christ should be everything that he said in the sermon that will bring sinners to understand that gospel is so easy to be understood. ఖచ్చితంగా ప్రసంగంలో ఒక అవిశ్వాసి సంఘానికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ఆయన సమాధి చేయబడ్డం, ఆయన తిరిగి లేపబడ్డం, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే రక్షణ పొందడం అన్నటువంటి సువార్తను ఖచ్చితంగా ప్రసంగికుడు ప్రసంగించాలి. In simple terms, it simply means that the preaching must be that which he believed that hell is still hot, heaven is still sweet, man is either saved or lost, and those who are lost will die die and go to hell. That is as simple as it is. ఏం ప్రసంగించాలి అంటే రక్షణ పొందినటువంటి రక్షణ లేనటువంటి వారు వచ్చినప్పుడు వారు వారి పాపంలోనే నిలిచి ఉన్నారని, వారు నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు అన్నటువంటి విషయాన్ని అతడు ఖచ్చితంగా బోధించాలి. క్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే అతడు రక్షణ పొందుతాడని చెప్పాలి. To evangelize the sinners is part of what preaching is all about. ప్రసంగించడంలో భాగంగా మనం చూసినట్లయితే ఖచ్చితంగా నశించిపోతున్నటువంటి వారు, రక్షణ లేనటువంటి వారు సంఘానికి వచ్చినప్పుడు క్రీస్తు ద్వారా వారికి లభించినటువంటి ఆ రక్షణ విషయాన్ని వారికి వివరించి చెప్పాలి. What a blessing it is for us to preach, to see old sinners under the conviction of sin and walk down the aisles and get saved. ఇంతకంటే గొప్ప ఆనందం ఏముంటుంది చెప్పండి? ప్రసంగించినప్పుడు ఒక అవిశ్వాసి క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల మీద విశ్వాసం ఉంచి ఆయన రక్షకునిగా అంగీకరించి నరకం నుంచి తప్పించబడటం కంటే ప్రసంగంలో ఇంకా అంతకంటే సంతోషించదగిన విషయం ఉంటుందా? One of the wonderful things about the power of the word of God is that we can see a heart that has been hardened as stone. When the word of God was preached, we can see like the word of God like hammer, and smoke the stony heart into pieces. ఎవరైతే కఠినమైనటువంటి హృదయాలతో, అంటే రాతిలాగా ఉన్నటువంటి హృదయాలతో సంఘానికి వచ్చి రక్షణ లేని వారిగా ఉంటారో వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు దేవుని వాక్యం సుత్తివలే వారి బండలాంటి హృదయాన్ని ముక్కలుగా చేసి వారిని రక్షణలోనికి నడిపిస్తుంది. ఎంత గొప్ప అద్భుతమైన వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం. The word of God has powers to convert and to save. దేవుని వాక్యానికి మాత్రమే ఆ విధమైనటువంటి శక్తి ఉంది. ఒక వ్యక్తిని మార్చేటటువంటి శక్తి, ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించేటువంటి శక్తి దేవుని వాక్యంలోనే ఉంది. The Holy Spirit can take the preaching of the cross and bring men and women, ladies, boys and girls to Christ anytime. సిలువను గూర్చినటువంటి వాక్యం ప్రకటించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని తీసుకొని వింటున్నటువంటి వ్యక్తులు, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, వారి హృదయంలో కార్యం జరిగించి వారు రక్షణ పొందే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. So what kind of preaching should we have in church? సంఘంలో ఏ విధమైనటువంటి ప్రసంగాన్ని మనం కలిగి ఉండాలి? We should have preaching that expounds the scriptures. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని వివరించే విధంగా మన ప్రసంగం ఉండాలి. Exalts the Savior. రెండవదిగా మన రక్షకుడిని హెచ్చించేదిగా ఉండాలి. Edifies the saints. మూడవదిగా విశ్వాసులైనటువంటి వారు క్షేమాభివృద్ధి కలిగే విధంగా ఉండాలి. And evangelizes the sinners. నాలుగవదిగా రక్షణ లేనటువంటి పాపులు ఎవరైతే ఉన్నారో వారికి సువార్తను ప్రకటించేదిగా ఉండాలి. So we talk about what should be preached on the part of the preachers, right? The second point is very simple.
We talk a lot about the preachers, now we're going to talk about the members who listen to the word of God. ఇప్పుడు వరకు మనం చూసాం ప్రసంగికుడు నిలబడినప్పుడు అతను ప్రసంగించాం. ఎందుకు ప్రసంగించాలంటే 4 రకాలైనటువంటి విషయాలు మనం చూసాం. ఇప్పుడు వినేటటువంటి వారు ఎందుకు ఈ వాక్యాన్ని వినాలి అన్న విషయం గురించి మనం చూద్దాం. So we're going to talk about the preaching that we should be hearing. మనం వినేటటువంటి ప్రసంగం విన్న తర్వాత మనం ఏం చేయాలి, ఎలా వినాలి? One preacher put it this way. ఒక ప్రసంగికుడు ఈ విధంగా చెప్పాడు దీని గురించి. He said, as much as we pray for spirit-filled preaching, ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి ప్రసంగించాలి అని ఏ విధంగా అయితే మనం ప్రార్థన చేస్తామో, we should be praying for the congregation to have spirit-filled listening. అదే విధంగా ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తుల వలె మనం దేవుని వాక్యాన్ని వినాలి అని కూడా మనం ప్రార్థన చేయాలి. Well, in James chapter 1 verse 22, James not only speak about the word that is preached, but the main focus is on how one hears what was being preached. ఇక్కడ యాకోబు చెప్పినటువంటి మాటలు మనం గమనించినట్లయితే ప్రసంగికుడు ఏ విధంగా ప్రసంగిస్తున్నాడు అన్న దాని మీద యాకోబు దృష్టి పెట్టేదానికంటే యాకోబు దేని మీద దృష్టి పెట్టా అంటే వినేటటువంటి వారు ఏ విధంగా దేవుని వాక్యాన్ని వినాలి, ఏ విధంగా స్పందించాలి అన్న విషయాన్ని మొదటి అధ్యాయం 22వ వచనంలో చెప్పారు. He speaks about the hearers, that implies someone listening to the preaching. వాక్యాన్ని వినేటటువంటి వారి గురించి 22వ వచనంలో యాకోబు చెప్తూ ఉన్నాడు. No one should, not only should the word be preached by the preacher, వాక్యము ఒక ప్రసంగికుని చేత ప్రసంగించబడినప్పుడు, but the members should be the hearers when the word of God is being preached. దేవుని వాక్యం ప్రసంగించబడినప్పుడు సభ్యులు ఎవరైతే ఉన్నారో, సంఘానికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని వాక్యాన్ని వినాలి. So how should a member listen to the preaching of God's word? వారు దేవుని వాక్యాన్ని ఎలా వినాలి? Number one, there should be an eagerness to hear the word of God preached. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని వినడానికి వీరి లోపల తీవ్రమైనటువంటి ఆశ వీరు కలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని వినడానికి. You say, preacher, where do you find that in the book of James? ఈ విషయాన్ని ఎక్కడ మనం చూస్తాం? యాకోబు పత్రికలో మనం చూస్తాం. Well, James chapter 1 and verse 19 said to be swift to hear. ఇక్కడ మనం మొదటి అధ్యాయంలో 19వ వచనంలో మనం చూస్తున్నాం ఏమనంటే ప్రతి మనుషుడు వినుటకు శీఘ్రుడై ఉండాలి, అంటే వినటానికి మనం ఆసక్తి చూపించాలి అని. The hearing he's speaking is the public hearing of the word of God as found in James 1:22. మొదటి అధ్యాయం 22వ వచనంలోనే ప్రసంగించబడుతున్నటువంటి అందరికీ బహిరంగంగా ప్రకటించబడుతున్నటువంటి వాక్యాన్ని వినే విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. When it comes to hearing the preaching of the word, James said that we should be swift. వినడం గురించి మాట్లాడుతున్నప్పుడు 19వ వచనంలో యాకోబు చెప్తున్నాడు వినేటప్పుడు మనం వేగిరపడాలి, అంటే వినడానికి ఎక్కువ ఇష్టపడాలి, ఆతృత పడాలి అని. Well, the word swift means to be quick and speedy. శీఘ్రుడై ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే వేగంగాను ఆసక్తితోనూ ఆ విషయాలు మనం వినాలి అని దాని అర్థం. It gives us an idea that one should jump at any and every opportunities to hear the word of God preached. దేవుని వాక్యం ప్రసంగించబడుతున్నప్పుడు అన్ని విధాల అవకాశాలను ఉపయోగించుకొని ఆ వాక్యాన్ని మనం వినాలి. Every chance a person has to hear the word of God, they should be swift to hear. దేవుని వాక్యాన్ని వినడానికి మనకి ఎప్పుడు అవకాశం లభించినా సరే వినడానికి మనం ఆసక్తి చూపించే వారంగా ఉండాలి. Anytime when the church doors are open, one should just want to find opportunities to go into the church and hear the preaching of the word. సంఘం ఎప్పుడైతే తలుపులు తెరిచి ఇక్కడ ప్రసంగిస్తున్నారు సంఘంలో అనగానే ఆ ప్రసంగాన్ని వినడానికి వేగిరపడి మనం త్వరగా వెళ్ళి ఆ ప్రసంగాన్ని వినేవారిగా మనం ఆసక్తి కలిగి ఉండాలి. We talk about the eagerness to hear the word preached, right? దేవుని వాక్యాన్ని వినడానికి మనం వేగిరపడాలి అన్నటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాం. But I want you to also understand that it should be a faithfulness to hear the word preached. ఏ వాక్యం అయితే ప్రసంగిస్తున్నారో అది కేవలం వినువారు మాత్రమే మనం ఉండకూడదు. Which means not only we want to jump at every opportunity to hear the word preached, but we also ought to be faithful in every service when we can have the word of God being preached to us. వినేవారిగా మనం ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటంటే సంఘంలో జరుగుతున్నటువంటి అది ఏ కార్యక్రమం అయినా సరే వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగినటువంటి వారుగా ప్రతి కార్యక్రమంలోనూ మనం హాజరవ్వాలి, దేవుని వాక్యాన్ని వినాలి. Preaching is a source of spiritual food. ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం అది ప్రీచింగ్ ద్వారా మాత్రమే మనకు లభిస్తుంది. No one will ever think about eating once or twice a month. నెలకి ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే వాక్యం వింటే సరిపోతుంది అని ఒక క్రైస్తవుడు అనుకోవడానికి వీల్లేదు. We eat
daily, several times a day, to sustain physically. మనం భౌతికంగా బ్రతకడం కొరకు రోజుకి అనేక సార్లు మనం భోజనం చేస్తాం. There must be a daily intake of the Word of God through one's personal reading of the Word of God and by private devotions. అదే విధంగా ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా బ్రతకడం కొరకు ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా చదవాలి, దాన్ని అధ్యయనం చేయాలి. There also should be a weekly intake of the Word of God through the preaching of the Word. అదే విధంగా ప్రతి ఆదివారం కూడా దేవుని వాక్యం ప్రసంగించబడినప్పుడు ఆ ప్రసంగించబడిన దేవుని వాక్యాన్ని కూడా అతడు వినేవాడిగా తీసుకునేవాడిగా ఉండాలి. It has been said that a bird can go 9 days without food. ఆహారం లేకుండా 9 రోజులు గడిచినట్లయితే, a man can go 12 days without food. ఆహారం లేకుండా 12 రోజులు కూడా గడిచినట్లయితే, a dog can go 20 days without food. ఆహారం లేకుండా 20 రోజులు కూడా గడిచినట్లయితే, a turtle can go 500 days without food. 500 రోజులు కూడా. అంటే a snake can go 800 days without food. పాము అయితే 800 రోజులు ఆహారం తీసుకోకుండా ఉంటుంది. a fish can go 1000 days without food. చేప అయితే 1000 రోజులు కూడా ఆహారం లేకుండా ఉంటుంది. and some insect can go 1200 days without food. 1200 days. 1200. 1200. 1200 అంటే ఏ జంతువు నాకు అది అర్థం కాలేదు. ఇన్సెక్ట్స్ పురుగులు ఉన్నాయి కదా, అవి 1200 రోజులు. But you see, food is always necessary for all God's creature. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆహారం అనేది అవసరం. What I'm trying to tell you is that some people, when I came here, Pastor Kieran told me there are some Christians who are CEO. They go to church on Christmas, Easter, and other holidays. మనకున్నటువంటి సంప్రదాయం ప్రకారం చాలా మంది పాస్టర్ కిరణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు వచ్చినటువంటి సందర్భంలో ఏమనంటే, కొంతమంది చర్చ్కి ఎప్పుడు వెళ్తారంటే కేవలం క్రిస్మస్కి మాత్రమే వస్తారు, అప్పుడు చర్చ్ అంతా నిండిపోతుంది. లేదా న్యూ ఇయర్కి, అప్పుడు మాత్రమే సంఘం నిండుగా కనబడుతూ ఉంటుంది. Brothers and sisters, can I say this? Church should never be a burden. సంఘం అనేది ఎప్పుడూ కూడా నీకు భారంగా ఉండకూడదు. Church should be a blessing. సంఘానికి నువ్వు రావడం అనేది నీకు భారంగా ఉండకూడదు. సంఘానికి నువ్వు రావడం అనేది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నీ ఆలోచన ఉండాలి. It should not be a drudgery to go to church. It should be a delight. అది నీకు బాధ కలిగించేదిగా కాదు, నీకు సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి నువ్వు సంఘానికి రావడం అనేది. It should not be something we make ourselves to go to church, but we want to go to church because we just love to go to church. మనం దేని కొరకో ఎవరి కొరకో కాదు, మనం ఇష్టపడుతున్నాం కనుక మనము సంఘానికి మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా వెళ్ళాలి. Why? Because we want to go to church to hear the word. ఎందుకు మనం సంఘానికి వెళ్ళాలంటే దేవుని వాక్యాన్ని వినడానికి మనం వెళ్ళాలి. And last but not least, we need preaching that we should take heed to, listen, obey. సో చివరిగా ప్రసంగాన్ని వినేటి వారుగా మనం ఏ విధంగా ఉండాలంటే విన్న దాని ప్రకారం జీవించే వారుగా ఉండాలి. Some Christians are like spectators. Have you ever watched a TV program? మీరు ఎప్పుడైనా టీవీ కార్యక్రమాలు వీక్షించారా? Or go to a football game? లేదా ఫుట్బాల్ కానీ ఏదైనా ఆటలు జరుగుతూ ఉంటే స్టేడియం. What were those people sitting down around when 22 men strive for mastery down in below playing the footballs? What are those people around there were spectators? సో ఇక్కడ ఫుట్బాల్ ఆడేటువంటి క్రీడాకారులు అందరూ కూడా లోపల గ్రౌండ్ లో ఆడుతూ ఉన్నట్లయితే చూసేవారంతా కూడా వీక్షకులుగా స్టేడియంలో కొన్ని వేల మంది కూర్చొని ఉంటారు. Someone that go to the movies in the theater, they just watch the movies and go home. కొంతమంది సినిమాకి వెళ్ళేటటువంటి ఆ సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోతారు. On Sunday, some people go to church, and once they were spectators before, they just watch the pastors perform on the pulpit. అదే విధంగా సంఘానికి కూడా వచ్చి కొంతమంది ఏదో ఫుట్బాల్ చూసినట్టుగా సినిమా చూసి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు ఎట్లా పెర్ఫార్మ్ చేస్తున్నాడో అన్న విషయాన్ని మాత్రమే చూసి వెళ్ళిపోయేవారు ఉన్నారు. And when the performance is done, they pack themselves out of the church when nothing happened. ఎప్పుడైతే ఈ పెర్ఫార్మెన్స్ అయిపోతుందో వారి లగేజ్ ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. If you go to church with that attitude, you get nothing out of church. వారిలో ఏ మార్పు జరగదు. ఆ విధమైనటువంటి ఆలోచనతో నువ్వు సంఘానికి వస్తే నీకు ఏ మేలు జరగదు. We are not spectators when they come to church. సంఘానికి వచ్చినప్పుడు మనం కేవలం వీక్షకులు మాత్రమే కాదు, we are participants. మనము దానిలో పాలు పంచుకుంటున్నటువంటి వ్యక్తులం. I think it is safe to say that most people sitting in the pew on Sundays are spectators.
చాలాసార్లు ప్రతి ఆదివారం కూడా సంఘానికి వస్తున్నటువంటి వారు కేవలం వీక్షకులు లాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు అంతే. Did you come to church this morning ready to listen and find God being present in this church? ఈ రోజు నువ్వు సంఘానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వినాలి అన్నటువంటి ఆసక్తితోను దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంది అన్నటువంటి ఆసక్తితో నువ్వు వచ్చావా? Do you come to church this very morning and expect God not only hear God to speak to you and God will tell you something about your life that needs changes? నీ జీవితంలో నువ్వు చేసుకోవాల్సినటువంటి మార్పును గురించి దేవుడు నీతో మాట్లాడతాడు అన్నటువంటి ఆలోచనతో ఆశతో నువ్వు ఈ రోజు ఉదయాన్నే సంఘానికి వచ్చావా? They watch and they listen and to everything that is done and said, but there is no spiritual benefit at the end of the day. ఎవరైతే వీక్షకులలాగా వస్తారో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా గమనించి ఎవరు పాడారు, ఎవరు వాక్యం చెప్పారు విషయాలు మాత్రమే చూసి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. వాళ్ళకి ఏమీ దొరకదు. For years they come to church but no change. కొన్ని సంవత్సరాలుగా వారు సంఘానికి వస్తారు, ఏ మార్పు ఉండదు వారిలో. No spirit-filled conviction. ఎందుకంటే ఆత్మ చేత వారి మనస్సాక్షి అనేది ఏ మార్పు కూడా వారి లోపల జరగలేదు. Do you realize that some people go to church, they don't even carry the Bible? కొంతమంది సంఘానికి వెళ్ళేటప్పుడు వారి బైబిల్ని కూడా వారు చర్చికి తీసుకొని రారు. They take out a handphone and they say, well, I'm reading the Bible from my apps. వారు జేబులో నుంచి ఫోన్ తీసి ఇగో నా బైబిల్ నేను ఇక్కడ చదువుతున్నాను అని చెప్పారు. But as soon as there's a WhatsApp message come in, they check up the WhatsApp message. వాక్యం నేను ఫోన్లో చూస్తున్నాను అని అంటారు, వెంటనే వాట్సాప్ నోటిఫికేషన్ రాగానే వాట్సాప్కి వెళ్ళి అక్కడ వాట్సాప్ చూస్తుంటారు. That's how they do church. సంఘంలో వీళ్ళు చేసేటువంటి పనులు ఈ విధంగా ఉంటాయి. In my church I try to encourage the people to come with the Bible. ఆ సంఘంలో నేను ప్రజలను ప్రోత్సహిస్తున్నాను. The real Bible with pages in it, with paper in it. That you can look at it and turn to it. Well, go for it. నా సంఘంలో నేను ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నాను. వచ్చేవారందరినీ కూడా ఫోన్లు కాదు, మీరు బైబిల్ తెచ్చుకోండి, దానిలో పేపర్స్ ఉండాలి, అక్షరాలు ఉండాలి, అవి మీకు కనపడాలి, మీరు వాటిని చదవాలి అని నేను వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాను. One preacher said this way, he said too many Christians mark their Bible but the Bible never marked them. ఒక ప్రసంగికుడు ఈ విధంగా చెప్పాడు, కొంతమంది వాక్యం చదివేటప్పుడు వారు బైబిల్లో అనేకమైనటువంటి వాక్యాలను వారు మార్క్ చేశారు, కానీ బైబిల్ మాత్రం వారిని ఎప్పుడు కూడా మార్క్ చేయలేదు. And D.L. Moody once said this, he said that we must not only get into the Bible, we must get our Bible in us. మనము బైబిల్ దగ్గరికి వెళ్ళడం మాత్రమే సరిపోదు, బైబిల్ కూడా మన హృదయంలోనికి రావడం అనేది జరగాలి. Ladies and gentlemen, Bible is not for you to flip around. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అనేది బైబిల్ అనేది కేవలం నువ్వు పేజీలు ఇటు అటు తిప్పడానికి కాదు. You need to hear the word of God. నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి. Then you need to be doers of the word. దేవుని వాక్యాన్ని వినేవారు మాత్రమే కాకుండా దాని ప్రకారం చేసేవారుగా ఉండాలి. You need to seek to be obedient to the teaching of God's word. దేవుని వాక్యం బోధించబడినప్పుడు దానికి విధేయత చూపించేవాడిగా ఉండాలి. I don't want to end with just this short point. First of all, I want you to understand that God expects obedience. Obedience is a command from God. సంఘానికి వచ్చి వాక్యాన్ని వినేటటువంటి వారి నుంచి దేవుడు ఏం ఆశిస్తూ ఉన్నాడంటే నీవు ఆయన మాటకు విధేయత చూపించాలని దేవుడు నీ నుంచి ఆశిస్తూ ఉన్నాడు. It is a command. Why? Because James said in James 1:22, be ye doers of the word. It's in an imperative mood. ఇది దేవుని చేత ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. ఇక్కడ మనం చూసినట్లయితే జేమ్స్ చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని మీరు మోసపరచుకోవద్దు, దాని ప్రకారం మీరు చేయండి అని. When the preaching of the word is done, one should do more than just taking notes. ఒక్కసారి ప్రసంగించబడిన తర్వాత కేవలం ఆ ప్రసంగం గురించి నోట్స్ తీసుకోవడం మాత్రమే కాకుండా విన్నదాని ప్రకారం చేసేవాడిగా ప్రవర్తించేవాడిగా నువ్వు ఉండాలి. We should apply what we heard from apply that in our life. ఏ వాక్యాన్ని అయితే విన్నామో ఆ వాక్యాన్ని మన జీవితంలోనికి మనం అన్వయించుకునేటటువంటి వారంగా ఉండాలి. We should be taking the truth that is being preached and make it part of our life. సత్యం ఏదైతే ప్రకటించబడిందో ఆ సత్యాన్ని మన జీవితంలోనికి తీసుకొని సత్యాన్ని మన జీవితంలో భాగంగా మనం ఉంచుకోవాలి. But I do encourage people when they come to church and listen to the word of God to take notes. నా సంఘంలో కూడా ప్రజలు వచ్చినప్పుడు నేను వారిని ప్రోత్సహిస్తాను. వచ్చినప్పుడు మీరు వాక్యం చెప్పబడినప్పుడు దాని నోట్స్ తీసుకోమని చెప్తాను. You can have a notebook as big as a family Bible, a big one. కుటుంబం అంతటి కూడా ఒక పెద్ద పుస్తకం లాగా ఉంటుంది, పెట్టుకోవచ్చు. But you can do nothing. Some people just do nothing after taking the notes. They close it and that's it. For next Sunday they open it again. కొంతమంది నోట్స్ తీసుకుంటారు, ఈ ఆదివారం ఈ రోజు మూసేస్తారు, మరలా వచ్చే వారం మాత్రమే దాన్ని మరలా తెరుస్తారు. And I want to encourage you, when you listen to the sermon on a Sunday morning where your pastor preached, you can do devotions, you can study the word of God with your family with what your pastor preached throughout the week.
ఈ వాక్యం ప్రకటించబడిన తర్వాత నోట్స్ ఏదైతే తీసుకున్నారో మీరు మీ కుటుంబానికి వెళ్ళి మీ కుటుంబంతో కూడా కలిసి చెప్పబడినటువంటి వాక్యం గురించి మరొకసారి మీరు దాన్ని అధ్యయనం చేయడం చదవడం అనేది వారం అంతా కూడా మీరు చేయవచ్చు. The preaching of God's word should be enough topic, enough substance, enough food in the word of God for you to do family devotions and pray with your family. వారంలో ప్రతిరోజు కూడా నీ కుటుంబంతో కలిసి నువ్వు కుటుంబ ప్రార్థనలు చేసుకోవడానికి గాను దేవుని వాక్యం నుంచి ప్రసంగికుని దగ్గర నుంచి నీకు అవసరమైనన్ని సబ్జెక్టులు అవసరమైనన్ని వాక్యాలు నీకు ఇవ్వబడ్డాయి. You know what God said about those people who hear but not do anything? దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఎవరైతే దేవుని వాక్యాన్ని కేవలం విని దాని ప్రకారం చేయకుండా ఉన్న వాళ్ళ గురించి. Well, James says, to him that knoweth to do good and doeth it not, to him it is sin. యాకోబు చెప్తున్నాడు అది పాపము అని. You know, we take the King James Bible position, right? మనం కింగ్ జేమ్స్ బైబిల్ మాత్రమే We are proud with that. తీసుకుంటూ ఉన్నాం కదా. There are multiple of perversion in all over us, you know, all over the, all kinds of new Bible versions we don't support. ఇతర అనువాదాలన్నిటిలో కూడా ఈ వాక్యం చెరిపివేయబడి ఉంది, చక్కగా లేదు. But we need to all of us write one new translation. మనం ఒక నూతన అనువాదాన్ని ఒకటి రాయాలి. It's called the Doer translations. అదేంటంటే వాక్యాన్ని వినేవారు కాదు, వాక్యం ప్రకారం. Where the word of God say, be ye doers of the word. దేవుని వాక్యం ప్రకారం చేసేటటువంటి వారు అని. That's a translation you should have. అటువంటి అనువాదం మనం కలిగి ఉండాలి. Inside the King James Bible we're champions, కింగ్ జేమ్స్ బైబిల్. So let's do the doer version. Let's be doers of the word. డూవర్స్ అని అంటే చేసేటటువంటి విన్నదాని ప్రకారం జీవించేవారు అన్నటువంటి పేరుతో మనం కూడా ఒక అనువాదం చేయాలి అని అంటున్నారు. God speak to the people through the preaching of the word, right? దేవుని వాక్యాన్ని ప్రసంగించడం గురించి మనం చూస్తున్నాం. Occasionally there will be sins that God will want to expose and we need to repent of our sin. మన దేవుడు మన పాపం గురించి ఆయన ఎత్తి చూపినప్పుడు వాక్యం ద్వారా ఆ విషయమే మనం పశ్చాత్తాపపడాలి. Let me just plead with you, through the preaching of God's word, God is pointing his finger at some of your sin in your life. We should respond with obedience and confessions and repentance. దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు దేవుడి యొక్క వాక్యము మన పాపంను వేలితో ఎత్తి చూపించి ఇది నువ్వు చేస్తున్న పాపం అని మనకు చెప్పినప్పుడు దాన్ని మనం సరి చేసుకోవాలి, మనం పశ్చాత్తాపపడాలి. Sometimes there is a promise that he wants us to trust. కొన్నిసార్లు దేవుని వాక్యం ప్రసంగించబడేటప్పుడు దేవుని యొక్క వాగ్దానం నీకు ఇవ్వబడుతుంది, ఆ వాగ్దానాన్ని నువ్వు విశ్వసించాలి. And maybe something he wants us specifically to do. కొన్నిసార్లు నువ్వు ఖచ్చితంగా ఈ పని చేయాలని దేవుని వాక్యం చెప్పినప్పుడు నువ్వు దాని ప్రకారం చేయాలి. And ultimately he wants to reveal himself to us so that we will know him better in a very personal way. వాక్యం ప్రసంగించబడినప్పుడు దేవుడు తన్ను తాను గురించి నీకు ఇచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత ఉంటుంది. దాన్ని బట్టి నీ దేవుణ్ణి నువ్వు ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతావు. But when he speaks, కానీ ఆయన మాట్లాడినప్పుడు, when he speaks to us, he expects us to have a response. ఆయన మనతో మాట్లాడినప్పుడు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసా? మన స్పందన ఆయన ఆశిస్తున్నాడు. That is a compliance and obedience to the word. ఆ స్పందన ఏమిటంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి మనం విధేయత చూపించాలి అని. We are to be the doers of the word. మనం దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించే వారిగా ఉండాలి. If you want help, you will find it, no matter what you hear from the preaching of the word of God. దేవుని వాక్యం నుంచి ఏ అంశం గురించి ఎప్పుడు నీకు ఏ విధంగా బోధించబడింది అన్నది విషయం కాదు కానీ, so be doers of the word. ఆ విన్న వాక్యం ప్రకారం మనం చేసేటటువంటి వారంగా ఉండాలి. And last but not least, obedience is critical. చివరిగా చెప్తూ ఉన్నాను, విధేయత చూపించడం అనేది అంత తేలికైన పని కాదు, అది చాలా కష్టమైనది. Let me tell you why it is critical. ఎందుకు అది కష్టమైనటువంటి పని చెప్తాను. James not only command us to obey what we hear. మనం విన్నదానికి విధేయత చూపించాలి అని ఒక ఆజ్ఞ ఇవ్వబడిందని యాకోబు చెప్తూ ఉన్నాడు తన పత్రికలో. He says there's a spiritual danger every time you listen to the preaching of God's word. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి ప్రమాదం కూడా ఒకటి ఉంది కేవలం దేవుని వాక్యాన్ని విని వదిలేస్తే. When you refuse to hear and obey the word of God. కేవలం విని దాని ప్రకారం జీవించకుండా ఉన్నట్లయితే. Turn to James 1:22 again. మరొకసారి మనం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20 heard the word of God and you have no intention to obey. The Bible tells us deceiving your own self. The danger is self-deception.
అయితే మిమ్మల్ని మీరే మోసపరచు కొనకుండా వినేవారవటం మాత్రమే కాకుండా వాక్యం చొప్పున ప్రవర్తించేవారై ఉండండి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది నిన్ను నువ్వే మోసపరుచుకోవద్దు, ఆ ప్రమాదంలో పడవద్దు అని చెప్తుంది. If this morning you hear the preaching of God's word about the kind of preaching you'll be hearing and the kind of listening you should be listening to the word of God, and you say, okay, thank you, bye.